తెలుగు రాష్ట్రాల్లోని రివర్ బోర్డులకు డబ్బుల కష్టాలు మొదలయ్యాయి. నిధుల కొరతతో ఏ పనులు ముందుకు సాగడం లేదు. కొంతకాలంగా రెండు ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా బోర్డులు ఇబ్బందులు పడుతున్నాయి. 1వ తేదీ వస్తే ఉద్యోగులు సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికే కష్టంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని నదులపై ఉన్న ప్రాజెక్టులు బోర్డుల పరిధిలో కొనసాగుతున్నాయి. కృష్ణా గోదావరి రివర్ బోర్డులు పనిచేస్తున్నాయి. వీటికి కేంద్రమే చైర్మన్తో పాటు సభ్యులను నియమిస్తుంది. రెండు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు. నిర్వహణ, ఉద్యోగులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందితో పాటు నిధులు సమకూర్చాలి. అయితే ఈ మధ్య బోర్డులకు సకాలంలో సరిపడా నిధులు రావడం లేదు. నిధులు, బడ్జెట్ కోసం ఇటీవల కేఆర్బిఎం ప్రత్యేక భేటీ జరిగింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు 47,97,00,000 ఖర్చు చేసింది. నిధుల్లో ఏపీ 28,26,00,000, తెలంగాణ 19,71,00,000 ఇచ్చింది. 2023-24లో ఏపీ 6,70,00,000 విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదు. నిధుల మంజూరుపై రెండు రాష్ట్రాలు అంగీకరించిన తెలంగాణ నుంచి మాత్రం రావడం లేదు. ఈ నెల 12 వరకు బోర్డు వద్ద కేవలం 15,35,000 మాత్రమే ఉన్నాయన్న కేఆర్ఎంబి ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ నెల వేతాలు ఇచ్చేందుకు కూడా సరిపోవు. తెలంగాణ ఇస్తామన్న దాదాపు 7.5 కోట్లు విడుదల చేయలేదు. ప్రభుత్వాన్ని సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదంటున్నారు బోర్డు అధికారులు. ఇక 2024-25కి కృష్ణా బోర్డు బడ్జెట్ను 23,17,00,000కు రూపొందించారు. ఏపీ 11,09,00,000, తెలంగాణ 19,64,00,000 ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రకటించింది. ఈ మధ్య జరిగిన బోర్డు భేటీలో నిధుల విడుదలపై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినా ఇప్పటి వరకు అటువైపు చర్యలు లేవు. గోదావరి బోర్డు పరిస్థితి అలాగే ఉంది. జీఆర్ఎంబీకి సకాలంలో నిధులు విడుదల కావట్లేదని అధికారులు అంటున్నారు. ఏడాది నుంచి బోర్డుకు ఏమాత్రం డబ్బులు ఇవ్వట్లేదు. రెండు రాష్ట్రాల నుంచి 7 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఇక కొత్త సంవత్సరం బడ్జెట్ కోసం మరో 13 కోట్లు అవసరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 12,46,00,000, తెలంగాణ నుంచి 7,08,00,000 రావాల్సి ఉంది. నిధుల కోసం రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖలు రాసింది. బోర్డులకు నిధులపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ జనవరిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇక నుంచైనా రెగ్యులర్గా నిధులను విడుదల చేస్తూ బోర్డుల నిర్వహణకు సహకరించాల్సిన అవసరం ఉంది.